అభద్రతా భావంతోనే ప్రజలను కాంగ్రెస్ అయోమయానికి గురిచేస్తోందని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతోందని, కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని విమర్శించారు. 2 లక్షలే రుణమాఫీ చేస్తా అని దేవుడి పేరిట రేవంత్ ప్రమాణం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. మసిపూసి మారేడుకాయ చేయాలనే రేవంత్ రెడ్డి మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. బీసీల యొక్క హక్కులు కాలరాస్తా ఉంటే ఇవాళ బీసీలు ఉద్యమిస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఈ రకంగా మరి మతాన్ని పేరు మీద ఓట్ల కోసం ఈ రకంగా మరి దేశం విచ్ఛిన్నమయ్యే పరిస్థితికి దారితీస్తుందంటే వారు దాన్ని విమర్శ చేస్తారు. మత మార్పిడి చేసినటువంటి ఎస్సీలకు కూడా వారు ఎస్సీ హోదా కల్పించాలి. మత మార్పిడి తర్వాత వాళ్ళకు ఎస్సీ హోదా కొనసాగించడానికి ఎవరైనా మత మార్పిడి చేసుకున్నట్టయితే ముస్లింలలో క్రిస్టియన్లో వాళ్ళకు ఎస్సీ అంటే ఇవాళ ఎస్సీల హక్కులకి భంగం వాటిల్లని ప్రశ్నిస్తాం. అంటే బాగా కలుపులను తెరవమంటున్నారా? మత మార్పిడి కోసం చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉంటే దాన్ని మతం రంగు పొలిమి మీరు ఏ రకంగా పిల్లలు తప్పుదో పట్టిస్తారు. ఈ రకంగా దేశం యొక్క వనరులో మొదటి హక్కు మరి ముస్లింలకు నేను మాటలు చూస్తూ ఉంటే అంటే మోదీ గారు పేదరికం గురించి మాట్లాడుతున్నారు. పేదరికానికి కులం లేదు, మతం లేదు. ఎవడు పేదవాడైతే వాడు కులంతో నిమిత్తం లేదు, మతంతో నిమిత్తం లేదు. ఇవాళ మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా కూడా మైనార్టీలు ఏ వివక్ష లేకుండా పొందుతున్నటువంటి పాలన ఇవాళ మోదీ గారి పాలన.